హలో అండి, ఈ వీడియోలో 36 సైజ్ బ్లౌజ్ 4 టక్స్ విత్ బెల్ట్ ఎట్లాగా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ ఇది వాటర్లో డిప్ చేసి తడిపి ఐరన్ చేసిందండి. ఇది వచ్చేసి ఇట్లా ఆన్ ఫోల్డ్ తీసుకుంటాము. అట్లాగే ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అండి, వైట్ శారీ, దీనికి గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చారు. ఇది కూడా ఇట్లాగా ఆన్ ఫోల్డ్ తీసుకుంటాము. ఫస్ట్ వచ్చేసి నేను హ్యాండ్స్ కట్ చేసేస్తున్నానండి. ఇది మీకు ఈ పేపర్ కటింగ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుందండి, ఒకసారి చెక్ చేయండి. ఈ 36 సైజ్ 4 టక్స్ ప్యాటర్న్ అనండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇట్లాగా ప్లేస్ చేసుకుంటాము. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. ఇది జస్ట్ ఇట్లాగా ప్లేస్ చేసేసి ఇట్లాగా మార్క్ చేసుకుంటాము. అట్లాగే ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి, ఇది క్రాస్ తీసుకుంటాము. ఇది కూడా ఇట్లాగా మార్క్ చేసుకుంటాము. సో ఇప్పుడు ఇది కట్ చేసేస్తామండి. మనకి వన్స్ ఈ పేపర్ కటింగ్ అనేది ఉంచుకుంటేనండి స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీ అవుతుందండి మనకి. నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ కట్ చేసుకుంటున్నామండి. ఇక్కడ అది లైనింగ్, ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్. మనం స్టార్టింగ్లోని మెయిన్ ఫ్యాబ్రిక్ హ్యాండ్స్ కట్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ హ్యాండ్స్ కట్ చేసుకుంటాము. ఇట్లాగా దీని మీద పేపర్ కటింగ్ ప్లేస్ చేసుకొని జస్ట్ ఇట్లాగా మార్క్ చేసుకొని కట్ చేసేస్తాము. నెక్స్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ అటాచ్ చేసేస్తాము. ఇది బ్యాక్ పార్ట్ స్టిచ్ చేస్తున్నాం ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇట్లాగా ఆన్ఫోల్డ్ చేస్తాము. ఆన్ఫోల్డ్ చేసిన తర్వాత మనకి షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్, నెక్ వైడ్ వచ్చేసి 3 ఇంచెస్ అండ్ నెక్ డీప్ వచ్చేసి 10.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాము. కింద నెక్ వైడ్ వచ్చేసి 3 ఇంచెస్. సో ఇక్కడ స్కేల్ యూజ్ చేసి ఇక్కడ లైన్ డ్రా చేసి జస్ట్ ఇక్కడ ఇట్లాగా కర్వ్ షేప్ ఇస్తామండి, రౌండ్ షేప్ రావడానికి. నెక్స్ట్ వచ్చేసి ఈ నెక్ కట్ చేసేస్తాము. ఇక్కడ స్టిచ్ వేసేస్తామండి ఇట్లాగా. నెక్స్ట్ వచ్చేసి పేపర్ కటింగ్ తీసుకొని జస్ట్ ఇక్కడ బ్యాక్ టక్స్ ఒకటిని, నెక్స్ట్ కార్నర్లోని ఒక 30 ఇంచ్ మార్క్ చేసుకుంటామండి. ఇక్కడ అండ్ ఇక్కడ జస్ట్ ఇట్లాగా లైన్ డ్రా చేసుకొని క్రాస్గాను ఫస్ట్ వచ్చేసి బ్యాక్ టక్స్ వేసేసుకుంటాము. ఇది రెండు వైపులా బ్యాక్ టక్స్ వేసుకున్నాక ఇది స్లాంట్గా కట్ చేసేస్తామండి. ఇక్కడ కూడా ఇట్లా స్టిచ్ వేసేస్తాము. ఇక్కడ వచ్చేసి గోల్డ్ కలర్ పైపింగ్ వేస్ట్ దగ్గర అటాచ్ చేస్తామండి. ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసేస్తాము. ఇది జస్ట్ ఇట్లాగా బ్యాక్ టర్న్ చేసి ఒక స్టిచ్ వేసేస్తామండి.
ఇక్కడ వేస్ట్ వచ్చేసి 7.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాము. టోటల్ వేస్ట్ వచ్చేసి 30 ఇంచెస్, 1/4 వచ్చేసి మనకి 7.5 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి నెక్ దగ్గర పైపింగ్ అటాచ్ చేస్తున్నామండి, గోల్డ్ కలర్ పైపింగ్. ఇది కూడా ఎక్స్ట్రాస్ అన్ని కట్ చేసుకొని జస్ట్ ఇక్కడ చిన్న టక్స్ అంటే కరువు తిరిగేటప్పుడు చిన్న టక్స్ పెట్టేసుకొని జస్ట్ ఇట్లా బ్యాక్కి ఫోల్డ్ చేసి ఇట్లా ఒక స్టిచ్ వేసేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఇది లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఫస్ట్ డివైడ్ చేసుకుంటాము ఇట్లాగా. సో ఈ పార్ట్ స్టిచ్ చేయడం చూపిస్తానండి. ఇది లెఫ్ట్ సైడ్ పార్ట్. ఫస్ట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అటాచ్ చేస్తాము. అట్లాగే రైట్ సైడ్ కూడా ఇట్లాగా స్టిచ్ వేసేస్తాము. వన్స్ ఈ రెండు స్టిచ్ చేసిన తర్వాత పేపర్ కటింగ్ తీసుకొని మనకి 4 టక్స్ కదండి, 4 టక్స్ కూడా మార్క్ చేసుకుంటాము ఇట్లాగా. ఇక్కడ స్కేల్ యూజ్ చేసి నీట్గా టక్స్ మార్క్ చేసుకుంటామండి. అట్లాగే ఇది మనకి రైట్ సైడ్ కదా, లెఫ్ట్ సైడ్ ఇట్లాగా మార్క్ చేసుకుంటాము కిందకి. సో ఇది ఇట్లాగా మార్క్ చేసుకుంటాము. దీనికి టక్స్ వేయడం చూపిస్తానండి. ఫస్ట్ కింద టక్స్ వేస్తున్నామండి. ఇది ఇది వచ్చేసి హుక్స్ పట్టీల దగ్గర ఇట్లాగా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని ఇట్లాగా టక్స్ వేస్తాము ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టక్స్ వేస్తామండి. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్ దగ్గర ఇట్లా స్టిచ్ వేస్తాము. సో ఇది మనకి 4 టక్స్ అండి. సేమ్ అట్లాగే ఇంకోటి కూడా రెడీ చేసుకుంటాము. రెండు రెడీ అయిన తర్వాత షేప్ బెల్ట్ ప్రిపేర్ చేసుకుంటామండి. షేప్ బెల్ట్కి ప్రత్యేకించి మెజర్మెంట్స్ ఏమీ ఉండవు. సో ఇది ఇట్లాగా ప్లేస్ చేసుకున్న తర్వాత మనకి పేపర్ కటింగ్ తీసుకొని, పేపర్ కటింగ్ కూడా జస్ట్ ఇట్లా ఫ్రంట్ లైట్గా ఇక్కడ కరువు తీస్తామండి అంతే, పెద్దగా మెజర్మెంట్స్ ఏమీ ఉండవు. సో ఇది కట్ చేసేస్తామండి. ఇవి రెండు సపరేట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి ఇట్లా మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంచి దానిపైన ఇట్లా లైనింగ్ ఉంచుతామండి. ఇట్లాగా నీట్గా సెట్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఇట్లాగా లైనింగ్ ఉంచేసి జస్ట్ ఇట్లాగా స్టిచ్ వేస్తాము. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ పార్ట్ అండి. సేమ్ రైట్ సైడ్ పార్ట్ కూడా ఇట్లాగే స్టిచ్ చేస్తాము. మళ్ళీ దీనిపైన ఇక్కడ ఒక స్టిచ్ వేస్తాము.
ఇట్లాగే 2 పార్ట్స్ రెడీ అయిన తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకొని జస్ట్ ఇక్కడ 3/4 ఇంచ్ ఇది ఇట్లా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుంటామండి. మనం ఇలా స్టిచ్ చేయడం వల్ల మనకి షేప్ బెల్ట్కి మెజర్మెంట్స్ అక్కర్లేదని చెప్పాను. ఇక్కడ ఒక స్టిచ్ వేసేస్తాము. కాకపోతే తీసుకోవడం షేప్ బెల్ట్ కాస్త ఎక్కువ తీసుకుంటామండి. తీసుకొని జస్ట్ ఇక్కడ ఇట్లాగా కట్ చేస్తాము. వన్స్ ఇట్లాగా స్టిచ్ వేసేసిన తర్వాత మనకి ఇది హుక్స్ పట్టి అండి 2.5 ఇంచీలు. ఇది వచ్చేసి తాళ్ళ పట్టి 3.5 ఇంచీలు అండి. ఫస్ట్ వచ్చేసి హుక్స్ పట్టి అటాచ్ చేస్తాము. ఇట్లాగా జస్ట్ ఇది టర్న్ చేసేసి ఒక స్టిచ్ వేసేస్తామండి. హుక్స్ పట్టి వచ్చేసి మనం ఈ లెఫ్ట్ సైడ్ అటాచ్ చేస్తామండి. తాళ్ళ పట్టి వచ్చేసి రైట్ సైడ్ అటాచ్ చేస్తాము. ఇది టర్న్ చేసేసి జస్ట్ ఇది ఇట్లాగా ఫోల్డ్ చేసేసి ఇక్కడ ఒక స్టిచ్ వేసేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇంకో 1/4 ఇంచ్ గ్యాప్లో ఇంకొక స్టిచ్ వేస్తామండి. నెక్స్ట్ వచ్చేసి నెక్ దగ్గర వేస్ట్ దగ్గర పైపింగ్ అటాచ్ చేస్తామండి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా. ఎక్స్ట్రాస్ కట్ చేసుకొని జస్ట్ ఇక్కడ చిన్న టక్స్ ఇచ్చేసి ఫోల్డ్ చేసేసి బ్యాక్ ఇట్లా టర్న్ చేసేస్తాము. అట్లాగే వేస్ట్ దగ్గర జస్ట్ ఇట్లాగా బ్యాక్ ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసేస్తామండి. ఇది వచ్చేసి వేస్ట్ 7.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటాము. బోత్ సైడ్స్ కూడా మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయ్యిందండి. సో ఇది బ్యాక్ పార్ట్కి ఈ ఫ్రంట్ పార్ట్ అనేది అటాచ్ చేసేస్తాము. నెక్ వైపు ఒక 3/4 ఇంచ్ ఉండేటట్టుగా, ఆర్మ్ హోల్ వైపు ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టుగా ఇట్లాగా స్కేల్తోనే ఒక లైన్ డ్రా చేస్తామండి. దీని మీద స్టిచ్ వేసేస్తాము. అట్లాగే ఇక్కడ కూడా నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ స్టిచ్ చేస్తామండి. ఒక హ్యాండ్ స్టిచ్ చేయడం చూపిస్తాను. మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ అటాచ్ చేసేస్తాము. ఇట్లాగా ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే కట్ చేసుకుంటామండి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్కి చివరన గోల్డ్ కలర్ పైపింగ్ అటాచ్ చేస్తాము. అట్లాగే ఇంకో హ్యాండ్ కూడా ఇట్లాగే రెడీ చేసుకుంటామండి. ఎక్స్ట్రాస్ అనేది కట్ చేసేస్తాము. జస్ట్ ఇట్లాగా బ్యాక్కి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేస్తాము. సో ఇట్లాగా 2 హ్యాండ్స్ రెడీ అయిన తర్వాత మనం పేపర్ కటింగ్ తీసుకొని ఫ్రంట్న కర్వ్ షేప్ ఇస్తాం కదా, అది కట్ చేస్తామండి. ఇట్లా మార్క్ చేసుకొని ఇట్లాగా కట్ చేసేస్తాము. అండ్ ఇక్కడ ఒక స్టిచ్ వేసేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఈ హ్యాండ్స్ 2 కూడా బాడీ పార్ట్కి అటాచ్ చేస్తామండి. ఇది ఫస్ట్ వచ్చేసి
రైట్ సైడ్ హ్యాండ్ ఎట్లా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఇది జస్ట్ ఇది ఇట్లాగా ప్లేస్ చేసుకొని ఇక్కడ నుంచి ఒక స్టిచ్ వేసేస్తామండి. మళ్ళీ దీని మీద ఇంకొక స్టిచ్ వేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయో లేదో చూసుకుంటామండి. ఈక్వల్గా ఉన్నట్లయితే జస్ట్ ఇట్లాగా కార్నర్లోనే ఒక స్టిచ్ వేస్తామండి. ఎక్స్ట్రాస్ అనేది కట్ చేసేస్తాము. జస్ట్ ఇది ఇట్లాగా టర్న్ చేసేసి హ్యాండ్ లూజు ఆర్మ్ హోల్ రౌండ్ మార్క్ చేస్తామండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 14 ఇంచెస్ కదా, అందులో సగం వచ్చేసి 1/2 ఇంచెస్ 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాము. ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి 8.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటాము. వేస్ట్ వచ్చేసి 7.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాం కదా, ఈ 3 పాయింట్స్ని జాయిన్ చేస్తూ ఒక లైన్ ఇట్లా డ్రా చేస్తామండి. సో ఇక్కడ మనం ఒక స్టిచ్ వేస్తాము. అట్లాగే ఈ స్టిచ్ పక్కన 1/2 ఇంచ్ గ్యాప్లో ఇంకొక స్టిచ్, 1/2 ఇంచ్ గ్యాప్లో ఇంకొక స్టిచ్ వేస్తామండి. మొత్తానికి ఇక్కడ 3 స్టిచెస్ వేస్తాము. ఇది సెకండ్ స్టిచ్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది టర్న్ చేసేస్తామండి. ఇట్లాగే ఇంకొక హ్యాండ్ అటాచ్ చేస్తాము. ఇక్కడ మనకు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ప్లస్ సింబల్ వస్తుందండి. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఈక్వల్గాను నీట్గా ఇట్లాగే మనం అదర్ హ్యాండ్ కూడా అటాచ్ చేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ ఇట్లా వస్తుందండి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, అట్లాగే ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. 4 టక్స్ ప్యాటర్న్. Thanks for watching and please do like, share and subscribe to Vijay Bharati Designs.